రైట్ కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి వైసీపీ అధినేత జగన్ ని కలిశారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని లోటస్ పాండ్ కు వెళ్లిన మేడ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద లోటస్ పాండ్ దగ్గర హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మరింత సమాచారం అందిస్తారు అక్కడి నుంచి. ఓవర్ టు యు విజయ్. థ్యాంక్ యూ గోపి. అయితే కడప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మల్లికార్జున రెడ్డి గత కొంతకాలం కూడా టీడీపీ పార్టీ వేడతారని ఊహాగానాలు గుప్పమన్నాయి. అయితే ఎట్టకేలకు ఈ రోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం హైదరాబాద్ లోటస్ పాండ్లో జగన్ నివాసం వద్దాను. ఇప్పుడు గత కొద్ది నిమిషాల క్రితం మేడం మల్లికార్జున రెడ్డి జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో కూలంకషంగా చర్చించి ఈ యొక్క పార్టీలో రావడానికి తమ ముందున్న డిమాండ్ని జగన్కి చెప్పుకుని అదేవిధంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇది మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా ఈ యొక్క శిల్పామోహన్ రెడ్డి తమ్ముడు చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ పదవి నుండి రాజీనామా చేసిన తర్వాతే వైసీలోకి రమ్మన్నట్టు సూచన. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డిని కూడా ఈ యొక్క తమ పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రావాలని సూచన కూడా చేశారని కూడా తెలిసింది. ఆ ప్రకారమే స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసి జగన్ సమక్షంలో చేరతారని. అయితే ఇప్పుడు ప్రస్తుతం జగన్తో భేటీ అయిన మల్లికార్జున రెడ్డి కూలంకషంగా చర్చి పార్టీలో తనకు వచ్చే ప్రియారిటీ ఏంటి, అదేవిధంగా తనకు ముందున్న డిమాండ్స్ కూడా జగన్ దగ్గర ప్రతిపాదించిన తర్వాత ఎట్టకేలకు ఒక రోజు మొత్తం చూసుకుని కూడా భారీ బహిరంగ సభ మధ్యలో ఈ యొక్క జగన్ సమక్షంలో చేరతారని చూస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు జగన్ ఇంటి వద్ద ఉన్నాం మనం. ఇక్కడే గత కొద్ది నిమిషాల క్రితం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఇంటిలో భేటీ అయిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఈ మల్లికార్జున రెడ్డి ఎవరైతే ఉన్నారో గతం నుండి ఈ యొక్క పార్టీ వీడుతారన్న నేపథ్యంలో అంతర్గత టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాల వల్లే తాను వస్తున్నారు. అదేవిధంగా వైఎస్ విజయసాయిరెడ్డి సమక్షంలో ఈ యొక్క కలయిక నేపథ్యం కుదిరిందని కూడా కొన్ని వార్తలు కూడా ఉన్నాయి. ఇప్పుడే కూడా జగన్తో పాటు విజయసాయిరెడ్డి మరియు మేడ మల్లికార్జున రెడ్డి మరికొందరు వైసీపీ నేతలు కూడా లోపల ఉన్నారు. ఈ యొక్క భేటీ అనంతరం కూడా ఈ యొక్క మేడ మల్లికార్జున రెడ్డి వచ్చి ఇక మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అసలు ఏ విధంగా టీడీపీ పార్టీని ఎందుకని పార్టీ వేడుతున్నారు, జగన్ పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటి, ఆయన జగన్ ముందు ప్రతిపాదనలు ఏంటి, ఈ విధంగా ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ తరఫున మేడ మల్లికార్జున రెడ్డి విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క తెలిపే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ విజయ్, థ్యాంక్ యూ. మరింత సమాచారం కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.